ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు 12వ తారీఖు నుంచి లేఅఫ్ ప్రకటిస్తున్నాం, మీకు 50% ఇస్తాం అని చెప్పేసి రేపు 12వ తారీఖు మాకు డ్యూటీ రాకూడదని మాకు అందరికీ చెప్పి 12వ తారీఖు మొత్తం డ్యూటీ ఆపేసారండి. మాకు చేయవలసిన న్యాయం ఏమీ చేయకుండా మీకు డ్యూటీ లేవు వెళ్ళిపోండి బయటకు మమ్మల్ని గింటేయారండి. మీకు ఆఫీస్కి వెళ్ళి సంప్రదించక వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకపోగా మీకు ఎక్కడ చెప్పుకోండి అని చెప్పారండి. మేము న్యాయబద్ధంగా కొన్ని డిమాండ్లు ఉంచడం జరిగిందండి. ఆ న్యాయబద్ధమైన డిమాండ్లు కూడా మేము చేర్చము, మేము తీర్చలేము, మాకు ఎలా సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మాకు ఉద్యోగమే లేదండి, మమ్మల్ని నడి రోడ్డు మీద గింటేశారు. మేము ఎలా బ్రతకాలంటే కనీసం కనికారం లేకుండా మీరు ఏదో చేసుకోండి, మాకైతే కంపెనీ లాస్లో ఉంది అనే విధంగా మాట్లాడుతున్నారు సార్. మాకు ఇప్పుడు రేపు నుంచి ఉద్యోగం లేదు, మేము ఎలా బ్రతకాలి ఏంటంటే వాళ్ళ కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. అసలు ఈ రోజుకి కలెక్టర్ గారికి మేము విన్నపించడం జరిగింది సార్. దయచేసి ప్రభుత్వం కల్పించుకుని మాకు న్యాయబద్ధంగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని, బ్లూ ఓషన్ నుంచి మాకు రావాల్సిన న్యాయబద్ధమైన డిమాండ్లను దయచేసి బ్లూ ఓషన్ యాజమాన్యాన్ని అడిగి మాకు ఇప్పించవలసిన ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇందులో పేరు కృపారావు సార్. ఇందులో చాలా వరకు ఏజ్ కొంచెం వయసు ఎక్కువ కలిగిన ఉన్నారు సార్. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి ఇందులో కష్టపడతారు సార్. వాళ్ళకి చాలా తక్కువ శాలరీతో వాళ్ళ సేవను వినియోగించుకుని వాళ్ళకి 50 దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు రేపు నుంచి రావద్దని నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళారు సార్. వాళ్ళకి ఉద్యోగం లేదు, వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు, వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. ఇందులో చాలా వరకు మెజారిటీ వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు సార్. వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా లేదు సార్. దాన్ని బట్టి కొన్ని న్యాయ డిమాండ్లను ఎండీ గారి ముందు ఉంచడం జరిగింది. ఆయన ఎటువంటి సానుకూలంగా స్పందించలేదండి. అతని యొక్క అవసరాలు, అతని యొక్క ప్రాబ్లమ్స్ చెప్తాడు కానీ మా యొక్క డిమాండ్లు ఏమీ పట్టించుకోవలేదు సార్. ఇందులో హెచ్ఆర్ అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఒక ఎంప్లాయీని ఎలా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తారు సార్. మేము అడిగిన న్యాయబద్ధమైన డిమాండ్ తప్ప అన్యాయమైనవి కాదు సార్. అవన్నీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధ డిమాండ్లని కలెక్టర్ గారు చూశారు. ఇందులో ఎటువంటి కూడా అన్యాయమైన డిమాండ్లు లేవు, న్యాయంగా ఉన్నాయి. ఇవన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు సార్. ప్రభుత్వం కూడా కలగజేసుకుని బ్లూ ఓషన్ యాజమాన్యంతో మాట్లాడి దయచేసి మాకు ఉద్యోగం కల్పించాలి, మరియు మాకు రావాల్సిన వేతనాలు, మా న్యాయమైన డిమాండ్లు అన్నీ తీర్చాలి సార్. జీరాంగపేటలో ఉన్న బ్లూ ఓషన్ కంపెనీలో మేము 12 సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ మేనేజ్మెంట్ లేఅఫ్ ప్రకటించాలని చెప్పి మొన్న 12వ తారీఖు నుంచి మమ్మల్ని విధుల నుంచి తొలగించింది. మాకు ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం కూడా లేకుండా మమ్మల్ని కంపెనీ నుంచి లోపల నుంచి బయటికి తోసేసింది. ఇప్పుడు మమ్మల్ని మా పిల్లం బిడ్డలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు ఎటువంటి ఉపాధి ఆధారం అది ఏమీ లేకుండా, మమ్మల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని కంపెనీ బయటికి తోసింది. ఇప్పుడు మేము పిల్లం బిడ్డలతో రోడ్ల మీద పడిపోయాం. మాకు బ్లూ ఓషన్ కంపెనీ మేనేజ్మెంట్ ఎటువంటి ఇది కూడా చేయడం లేదు, గ్యాదర్ చేయడం లేదు. కాబట్టి మీరు మా ఇందు సిఐటియు నాయకులు, కార్మిక సంఘాలు అందరూ మా వెనకాల ఉండి మమ్మల్ని ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఇవాళ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూడా బ్లూ ఓషన్ స్టార్చ్ పరిశ్రమలో, ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు. ఇది పెద్దాపురం జీరాగంపేట దగ్గర మొక్కజొన్నతో గ్లూటిన్, రకరకాల మెడిసిన్, రకరకాల పిండి పదార్థాలు తయారు చేసే పరిశ్రమ. గత 12 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తూ ఉంది. వీళ్ళందరూ దాంట్లో 12 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళందరూ. అయితే వీళ్ళందరినీ ఉన్న పళంగా 12వ తారీఖున మేము పరిశ్రమ మూసేస్తున్నాం, మీరు బయటికి వెళ్ళిపోండి, లేఅఫ్ ప్రకటించాం, మాకు ఆదాయం లేదు కాబట్టి బయటికి వెళ్ళిపోండి, ఇంకా మేము మీ చేత పని చేయించుకో అని చెప్పి యాజమాన్యం చెప్పేసింది. మేము ఒకటే అడుగుతున్నాం, లాభాలు వచ్చినప్పుడు ఏమన్నా కార్మికులకు అదనంగా చెల్లించారా? లేదు కదా. మన నష్టాలు వచ్చినప్పుడు తొలగిస్తున్నామంటే అది కరెక్ట్ కాదు కదా. పరిశ్రమను నడపాలి. మీరు పరిశ్రమ నడపడానికి మా వంతు సహకారం అడిగితే మేము కూడా సహకరించి పరిశ్రమ లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నం కార్మికులుగా మేము కూడా చేస్తాం. కానీ అలాంటి పరిస్థితి ఏం చేయకుండా కార్మికులు ఉన్నపడంగా రోడ్డు మీద పడేస్తే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చినటువంటి పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఇవాళ పెళ్ళం బిళ్ళతో పాటు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. పైగా ఈ పరిశ్రమలో గత 10 ఏళ్ల నుంచి ఏ కార్మిక శాఖ అధికారి కానీ, ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ కార్మికుల దగ్గరికి వెళ్ళి మీకు చట్టాలు అమలవుతున్నాయా, పిఎఫ్ అమలవుతుందా, ఈఎస్ఐ అమలవుతుందా, కనీస వేతనం ఇస్తున్నారా లేదా, ఇలాంటిది ఏమీ అడగకపోవడం వల్ల యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరించింది. ఒక రకంగా చెప్పాలంటే శ్రమ దోపిడీకి, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి పాల్పడి గత 10 ఏళ్ల నుంచి పనిచేసేవాడికి కూడా చేతికే జీతం ఇస్తారు తప్పితే బ్యాంక్ అకౌంట్లో వేయటం లేదు.
ఆ రకంగా కార్మికులకి రక్షణ సదుపాయాలు లేవు, కనీస వేతనం లేదు. ఒక స్కిల్డ్ వర్కరు ఎలక్ట్రీషియన్కి ఇవ్వాల్సినటువంటి 18,000 రూపాయల జీతం స్థానంలో 8,500 ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నారు. అంటే ఈ రకంగా కార్మికుల్ని సంవత్సరాల తరబడి దోచుకున్నటువంటి యాజమాన్యం ఇవాళ లాభాలు రావడం లేదని చెప్పి రోడ్డు మీద పాడేసే ప్రయత్నం చేసింది. మేము ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి లెటర్ ఇచ్చాం. మా సమస్యలు, మా డిమాండ్లు మేము మేనేజ్మెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇద్దరం కలిసి మీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా సహకారం తీసుకుని పరిశ్రమల లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేద్దాం. మా ఉపాధిని కాపాడుకుందాం. కాదు మేము మూసేస్తామని చెప్తే ఒక్కొక్క కార్మికుడికి 18 నెలల జీతం బకాయి ఉంది. 18 నెలల జీతం మీరు నష్టపరిహారంగా చెల్లించండి, అప్పుడు మేము దానికి సంబంధించి చర్చలు సాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అలాంటిది ఏం చెప్పకుండా, కనీస వేతనాలు చెల్లించకుండా, పిఎఫ్ ఇవ్వకుండా మీకు వెళ్ళిపోండి రేపటి నుంచి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలి, లేబర్ ఆఫీస్ కలెక్ట్ చేసుకుని కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాకినాడ జిల్లాలో ఇది మూతపడుతున్న అనేక పరిశ్రమల్లో ఇది ఒక పరిశ్రమ. ప్రభుత్వ యాజమాన్యం చేసుకుని మూతపడిన పరిశ్రమలు తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇప్పటివరకు బకాయిలుగా ఉన్నటువంటి బోనస్, వేతనాలు, కనీస వేతనాలు బకాయిలతో సహా కార్మికులకు చెల్లించే ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి నుంచి పరిశ్రమ ముందు ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ టెంట కొనసాగుద్ది. సిఐటి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కలరాజు.